హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను బీరకాయ ఇంకా శనగపప్పు వేసి కర్రీ అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్. నైట్ డిన్నర్లోకి అయితే చేస్తున్నాను. ఇక్కడ ఆయిల్ పోసి దాంట్లో ఆనియన్స్ అయితే వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత కొంచెం అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ అయితే వేసుకున్నాను. వేసుకొని ఇక్కడ పసుపు అయితే వేసుకుంటున్నాను నేను. వేసుకొని కలుపుకోవాలి మంచిగా. ఆ తర్వాత నానబెట్టిన శనగపప్పు దీంట్లో వేసుకుంటున్నాను నేను. వేసుకొని మంచిగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. కలుపుకున్నాక దీంట్లోకి కొత్తిమీర కరివేపాకు అయితే వేసుకుంటున్నాను నేను. వేసుకొని మంచిగా కలుపుకొని తర్వాత కారం అయితే వేసుకుంటున్నాను. 1.5 స్పూన్ అయితే వేసుకుంటున్నాను. 1 స్పూన్ సాల్ట్ అయితే వేసుకుంటున్నాను. వేసుకొని మంచిగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఆ తర్వాత బీరకాయ అయితే వేసుకున్నాను. కట్ చేసి పెట్టుకున్న బీరకాయ అయితే వేసుకుంటున్నాను. తర్వాత వేసుకొని మంచిగా అయితే కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఈ కర్రీ అయితే నేను డిన్నర్లోకి అయితే ప్రిపేర్ చేస్తున్నాను. మార్నింగ్ అయితే మేము ఇంకా బయటికి వెళ్ళాము. ఇంకా అక్కడే లేట్ అయిపోయింది. 1/2 గ్లాస్ వాటర్ కూడా పోసుకోవాలి. పోసుకున్నాక మూత పెట్టేసుకొని ఒక 3 విజిల్స్ వరకు పెట్టుకోవాలి. తర్వాత ఇలా అయితే మనకి రెడీ అయిపోతుంది కర్రీ. ఆ తర్వాత పక్కకు పెట్టుకొని నేను పిండి అయితే తడుపుకున్నాను చపాతీల కోసం. ఇంకా చపాతీ అయితే చేసి వేసుకుంటున్నాను ఇక్కడ పాన్ మీద. ఇంకా చపాతీలు అయితే కాల్చుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇంకా మార్నింగ్ అయితే కర్రీ చేయడం కుదరలేదు నాకు, బయటికి వెళ్ళాం కాబట్టి. అందుకే ఇంక ఇప్పుడు బీరకాయ కర్రీ ఇంకా చపాతీలు అయితే చేస్తున్నాను. బీరకాయ పెసరపప్పు శనగపప్పు కర్రీ అయితే చేస్తున్నాను. తర్వాత కర్రీ అయితే ఇలా రెడీ అయిపోయింది. వేసేసుకోవాలి. ఇంకా ప్లేట్లోకి అయితే వేసేసుకుంటున్నాను నేను. ఇంకా చపాతీస్ కూడా చేసి పెట్టుకున్నాను.